హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ ముంగర. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చీరకి కుచ్చులు కాకుండా కొంచెం స్టైలిష్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ డిజైన్ ఒకసారి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసిన వారు కూడా కొత్తగా ఉంది అని అడుగుతారు. సో ఇది చేసుకోవడానికి చాలా సింపుల్ ప్రాసెస్. నేను అన్ని ఏమేం కావాలో క్లియర్గా చూపిస్తాను. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ అన్నమాట. సర్కిల్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మేము వచ్చేసి కొంచెం పియర్ షేప్ ఉన్న గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాము. తర్వాత షుగర్ బీడ్స్, సన్న ముత్యాలు, ఈ మూడే చాలు. చాలా డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. దీనికి హ్యాంగింగ్స్ లాగా, టజల్స్ లాగా చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేసి 5 ఎక్కించుకోవాలి. 5 ఎక్కించుకున్న తర్వాత నేను చూపించిన విధంగానే మీరు ముడి వేయండి. ముడి వేయగానే అది సర్కిల్లో ఫామ్ అయిపోతుంది. అది వచ్చేసి హెడ్ అన్నమాట. పైన మనం శారీకి అటాచ్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి కింద మనం వర్క్ చేస్తాం. చాలా డిఫరెంట్గా కనపడుతుంది లుక్ కూడా. ఎక్స్ట్రాస్ అన్ని థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రివర్స్ తీయాలి సూదిని. రివర్స్ తీసిన తర్వాత ఈ గ్రీన్ బీడ్స్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ని కొంచెం హైలైట్ చేయడానికి చిన్న ముత్యాలు ఉంటాయి కదా, సన్నవి, అవి తీసుకున్నాను. అవైతే ఈ స్పేస్లో కరెక్ట్గా సరిపోతాయి. ఈ గ్రీన్ బీడ్స్కి మధ్యలో పెడితే చాలా డిఫరెంట్గా మనకి లుక్ ఎలివేట్ అవుతుంది. అది కాకుండా ఇది స్ట్రాంగ్గా తెగిపోకుండా ఉండడానికి మనం సూది కూడా వెనక్కి తీసినట్టు ఉంటుంది. సో ఈ రెండు మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఈ వైట్ ప్లేస్లో మీ శారీకి మ్యాచింగ్, ఇప్పుడు నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీకి వేస్తున్నా కదా, సో వైట్ తీసుకున్నా. లేదనుకుంటే మీరు రెడ్ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు. అది మన కాంబినేషన్ బట్టి వేసుకోండి. శారీకి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా సూది వెనక్కి తీసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫ్లవర్ చాలా డిఫరెంట్గా కనపడుతుంది కదా. ఫస్ట్ కొంచెం సింపుల్గా ఉండింది, ఇప్పుడు చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా ఎక్కిచ్చేసిన తర్వాత ఫామ్ అయిపోయింది కదా ఫ్లవర్. షుగర్ బీడ్స్, ఈ షుగర్ బీడ్స్ని తీసుకొని హ్యాంగింగ్ లాగా అనమాట హ్యాంగ్ చేస్తాం. ఇవి ఈ షుగర్ బీడ్ ఒకటి ఎక్కించి మళ్ళీ గ్రీన్ కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలి. గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇంకొక ముత్యం, ఈ 3 వేసి కొంచెం హైలైట్ చేస్తున్నాను కింద హ్యాంగ్ అవ్వడానికి. చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత కింద పూస వదిలిపెట్టేసి ముత్యం పూస పైన వాటిలో నుంచి సూదిని పైకి తీసుకురావాలి. అప్పుడు తెగిపోకుండా ఉంటుంది, ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా. ఇప్పుడు పైకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ముత్యంలో నుంచి సూదిని బయటికి తీసుకొచ్చి పక్కనకి తీసుకురావాలి సూదిని. ఎందుకంటే ఇంకొక హ్యాంగింగ్ కూడా దీనికి యాడ్ చేస్తున్నాను. రెండు లాగా, ఒకటి కాకుండా 2 లాగా వేస్తే చూడడానికి బాగుంటుంది కదా. సో బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక షుగర్ బీట్, తర్వాత గ్రీన్ కలర్ బీడ్, తర్వాత ముత్యం ఇందాక ఎలాగే యాడ్ చేసామో సేమ్ అలాగే ఇలా వేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిసారి కుచ్చులు వేసి బోర్గా ఫీల్ అవ్వకుండా ఇలా వేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది శారీకి. చాలా సింపుల్గా, ఈజీగా మనమే ఇలాగా ట్రై చేయొచ్చు. కింద ముత్యంలో నుంచి ముత్యం వదిలిపెట్టేసి పైన గ్రీన్ బీడ్లో నుంచి, షుగర్ బీడ్లో నుంచి సూదిని పైకి తీసుకురావాలి. అది లాకింగ్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత పైకి ఒక ముడి వేసేసి థ్రెడ్ కట్ చేయడమే. చాలా ఈజీగా, సింపుల్గా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేసేస్తే డిఫరెంట్గా కనపడుతుంది లుక్ శారీ అంతటికి. ఇలాగా మీకు శారీకి ఎన్నైతే కావాలో అన్నిటినీ మీరు సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక శారీకి ఒక 15-16 అయితే కరెక్ట్గా సరిపోతాయి. లేదా మీరు కొంచెం దగ్గరకు వేసుకోవాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పతలాగా వేయాలంటే ఒక 10 అలా తీసుకున్నా బాగుంటుంది. ఇలాగా మీ శారీకి లెంత్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని డిజైన్ చేసుకోండి. ఇప్పుడు ఇది శారీకి ఎలా స్టిచ్ చేయాలో కూడా నీట్గా క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోండి. మీ శారీకి మీరు ఎలా వేసుకోవాలనుకుంటున్నారో, 1 ఇంచుకా, 2 ఇంచులకా, 3 ఇంచులకా, అలాగా ఫస్ట్ మార్కింగ్ అన్ని వేసుకున్న తర్వాత కుట్టండి. ఫస్ట్ ఏదైతే ఫ్లవర్ ఫామ్ చేసామో ఆ ఫ్లవర్ కుట్టడానికంటే ముందు చీరకి ఖచ్చితంగా 2 నాట్స్ కానీ 3 నాట్స్ కానీ వేయాలి. స్ట్రాంగ్గా ఉంటుంది. డైరెక్ట్గా మనం ఆ ఫ్లవర్ని పెట్టేస్తే అది స్ట్రాంగ్గా ఉండదు, ఊడిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వేయాలి. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సూదిని బీడ్స్లో నుంచి బయటికి తీసుకురావాలి.
కొంచెం జాగ్రత్తగా తీసుకురండి. ఇలాగ తీసుకొచ్చిన తర్వాత బయటికి లాగేయండి. సూది లాగేసి బాగా స్ట్రాంగ్గా పట్టుకోండి. స్ట్రాంగ్గా పట్టుకొని కరెక్ట్గా కిందికి దించేసి దాన్ని మళ్ళీ నాట్స్ వేయండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా ఇది ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా టజల్. ఇంత మంచి డిజైన్ చూపించినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎప్పుడు ఇలా టజల్స్ కాకుండా ఇలాగ ట్రై చేయమని చెప్పండి ఫ్రెండ్స్కి షేర్ చేసి. అండ్ మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఇలాంటివి చేసుకోవాలి మీరే, లేదా మీరు స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇంకా కొత్త ట్రెండ్కి ఏదైనా ఇంకా డిఫరెంట్గా ఆలోచన ఉండి మీరు ఎలా చేసుకోవాలో అర్థం కాకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి టైప్స్ ఆఫ్ టజల్స్ కావాలో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి టజల్స్ అయితే ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఫస్ట్ టైం ఇది నెక్స్ట్ ట్రెండ్ అవుతుంది. ఇలాంటి ఫస్ట్ టైం మీరు చేసుకుంటే మీరే ఫస్ట్ ట్రెండ్ సెట్ చేసినట్టుంటారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ మేము గ్రీన్ బీడ్స్ని హైలైట్ చేస్తున్నాం. శారీ అంతా రెడ్ కలర్లో ఉంది కాబట్టి మీ శారీని బట్టి మీరు కలర్ కాంబినేషన్ని సెట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఏ దానికైనా వైట్ అండ్ గోల్డ్ ముత్యాలైతే చాలా లుక్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మేము వైట్ అండ్ గోల్డ్ తీసుకున్నాము. లేదు మీకు అన్ని సెల్ఫ్ కావాలంటే కూడా అన్నీ అలాగే వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.